మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శిరీష వాళ్ళ పెద్దమ్మ మనతో పాటు ఉన్నారు. తను చిన్నగా ఉన్నప్పటి నుంచి శిరీషను చూసుకుంటూ వస్తుంది. తను ఎలాంటిది, తన క్యారెక్టర్ ఎలాంటిది, పెళ్లి తన చేతుల మీద జరిగింది. తర్వాత తన జీవితాన్ని చూసింది, తన భర్తతో ఉన్నటువంటి జీవితాన్ని. తన భర్త చనిపోయిన తర్వాత తను ఇప్పుడు ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో కూడా తను సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా తనతో పాటు ఉంటూ తను హాస్పిటల్కి తిప్పుతూ ఉన్నారు. వాళ్ళ పెద్దమ్మని అడిగి తెలుసుకుందాము ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్కారం, చెప్పండి శిరీష ఎలా ఉండే? శిరీష అంటే నాకు ఆడపిల్లలు లేరండి. నాకు ఇద్దరు బాబులే. చిన్నప్పటి నుండి అంటే మా చెల్లె కూతురు అన్నట్టు. అమ్మను వాళ్ళమ్మ అక్క చెల్లెళ్ళు. ఇక దగ్గర నాకు బాగా, ఎందుకంటే ఇక ఆమె రాకిడి కట్టడం చిన్నప్పటి బట్టి మా పిల్లలకి ఇక కొంచెం ఇక నాకు నా బిడ్డలాగానే నేను చూసుకుంటా అన్నట్టు. అయితే వీళ్ళకు పెళ్ళి అయినాక నాకు ఇంత జరుగుతుందని నాకు తెలియదు. అయితే ఆ అబ్బాయికి స్ట్రోక్ వచ్చింది కదా. స్ట్రోక్ వచ్చినాక కరోనా మూమెంట్లో చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చేసినాక బేబీకి నేను ఒకసారి ఫోన్ చేసిన. హైదరాబాద్లో ఉంటుంది కదా బేబీ, అక్కడ కరోనా బాగున్నది కదా, మరి ఎక్కడున్నావమ్మా అని నేను ఫోన్ చేసిన బేబీకి. ఫోన్ చేస్తే పెద్దమ్మ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇప్పుడు 3 days అవుతుంది అని చెప్పేసి అన్నది. మరి వెంకటేష్ ఎక్కడ ఉంటాడమ్మా అని అడిగితే వెంకటేష్ కూడా నా దగ్గరనే ఉంటాడు పెద్దమ్మ అని అన్నది. అంటే సరిగా లైట్గా తీసుకున్న తర్వాత అన్నది అంటే పెద్దమ్మ ఇట్లా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోతే రావద్దంట అంది. మా ఇక్కడికి ఎందుకు వస్తావే, నువ్వు ఇక్కడికి రావద్దు, వాడు రావద్దు, నువ్వు రావద్దు అని చెప్పేసి అన్నది. అరే అట్లెట్లా అంటదమ్మా, అట్లెందుకంటది, కన్న తల్లి కదా అని చెప్పేసి వెంకటేష్ కూడా అన్నాడట. ఇప్పుడు కరోనా ముందు జరిగింది, లాక్డౌన్లో జరిగింది. ఆ తర్వాత మీరు ఇది మీ దృష్టికి వచ్చినప్పుడు అబ్బాయిని తీసుకెళ్ళేసి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడే ప్రయత్నం చేశారా? పంచాయతీ ఒక 100 సార్లు అయింది, పంచాయతీలు 100 సార్లు. ఏమన్నారు? అప్పుడు ఏమైందంటే కరోనా అయిపోయింది. వెంకటేశ్ను శిరీష మా ఇంటికి వచ్చేసిండ్రు. అత్తయ్య ఇట్లా సంగతి మాకు బాగా ఇబ్బంది అవుతుంది, నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి నేను, అత్తయ్య ఒకసారి అమ్మను మనం ఇట్లా పంచాయతీకి వెళ్దాం అని అంటే నేను అన్నా కదా నాని, ఇప్పుడు పంచాయతీకి వెళ్తే నువ్వు తీసుకొచ్చినట్టు అయిపోతుంది నాన్న, నువ్వు అమ్మ నాన్నని ఒప్పించుకొని నువ్వు ఇంట్లో ఉండు, కానీ మేము వచ్చి మీ కొడుకును ఇంట్లో ఉంచుకోమని మేమెట్లా అడుగుతాం నాన్న, అట్లా అడగలేము కదా, నువ్వు శిరీష బోన్లీ పోయి మేము ఇక్కడ ఉంటామమ్మా, నాకు ఇబ్బంది అవుతుంది, శిరీషకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, మేము అత్త వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాము, అక్కడ తినుకుంటే ఎన్ని రోజులు ఉంటాను నేనమ్మ అని చెప్పేసి నువ్వు అడుగు నాన్న అని చెప్పేసి అన్న. అంటే వీళ్ళిద్దరు వచ్చి అడిగినలాట. అడిగితే నాకు వద్దు, మీరు రావద్దు, మీరు బయటనే ఉండాలి, నేను బయట ఉంటే నేను 6,000 పంపిస్తా, 7,000 పంపిస్తా. అంటే ఇంటికి వచ్చి అడగడం జరిగింది, ఇక్కడికి రావడం నర్సంపేటకు వచ్చి అడిగారు, ఇంటికి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమని అంటే అత్తయ్య ఇట్లా అంటుంది అని అంటే, అట్టెట్లా అంటది నాన్న, ఇప్పుడు కన్న కొడుకు ఇప్పుడు ఒకవేళ నువ్వు ఏదన్నా తప్పులు చేసినా కూడా కోడల ముందే బయట పెట్టుకోవద్దు, కడుపులో పెట్టుకోవాలి ఏ కన్న తల్లైనా. అట్లా ఎట్లా అంటది నాన్న అని చెప్పేసి అంటే, అందరు వేరు అత్తయ్య, మా అమ్మ వేరు అని చెప్పేసి ఆయన చాలా బాధపడి అత్తయ్య సరే నాకు నాకు శిరీషకు నేను సరే నాన్న మీరిద్దరు మంచిగా ఉండండి, ఎందుకంటే అమ్మ నాన్న పక్కకు ఎందుకంటే మీరిద్దరు మంచిగా ఉండి ఇక్కడనే ఎక్కడో రూమ్ తీసుకొని ఇక్కడ ఉండిండు నాన్న. ఇక మా అమ్మ ఏ రోజుకైనా కూడా ఆస్తులు మీకే అవుతాయి కదా, ఇక్కడనే ఉండు నాన్న అని చెప్పేసి మళ్ళీ దేశం ఎట్లా ఒక రూమ్ చూసి కిరాయి ఉంచినాక ఈమె జీతం ఈమెకు 13,000 వచ్చేది అప్పటి వరకు. ఈమె జీతం మీదకి వెళ్ళి ఆమెకు ఇంట్లోకు బాగా టైట్ కావడము, ఇల్లు కిరాయి 6,000, కరెంటు బిల్లు ఇవన్నీ కట్టడం బాగా ఇబ్బంది అవుతుంది. అయితే ఒకసారి ఇట్లనే అత్తయ్య మనం అడుగుదాం, పెద్ద మనుషులను తీసుకుపోయి అడుగుదాం రాండి అత్తయ్య అని చెప్పేసి నర్సంపేటకు వచ్చేసినాం పెద్ద మనుషులతోటి. వస్తే మరి ఇట్లా పిల్లలను రాణిస్తలేకపోతే అమ్మ నువ్వు, మరి ఒకదాని మీద జీతం ఆ పిల్లకు సరిపోతలేవు, ఆ చెల్లె అన్ని పంపిస్తాంది, సరే నువ్వు కూడా పంపిస్తాను, ఆయన ఎందుకు పంపించడం ఎందుకు, మరి ఆయన కోడల్ని కొడుకుని దగ్గర ఉంచుకొని మంచిగా భయం చెప్పుకుంటా ఒక దిక్కు ఉండొచ్చు కదా అమ్మ అని చెప్పేసి పెద్ద మనుషులు మేము అడిగినాం. అడిగితే అన్నదంటే లేదు 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 వాడు వద్దు, నా ఇంట్లోకి వద్దు, వాడు నా ఇంట్లో ఉండొద్దు, కాకపోతే 10,000 రూపాయలైనా నేను పంపిస్తా, వాడు బయటనే ఉండాలి, వాడు నా ఇంట్లోకి రావద్దు, నా ఇంట్లో ఉండొద్దు, వాడు నా ఇంట్లో ఉండడానికి మనకు అధికారం లేదు, నా ఇంట్లో ఉండొద్దు అంటే వెంకటేష్ అప్పుడే లేచింది. ఏందమ్మా 10,000 రూపాయలు పంపించిందా? 10,000 ఇక ఆమె కిరాయి మందం పంపించేదంట, ఇల్లు కిరాయి మందం పంపించేదంట. మేము పెద్ద మనుషులందరూ నవ్వినాం అక్కడ. ఇక సొంత ఇల్లు పెట్టుకొని కిరాయి కొంపలలా వండుకుంటా ఎందుకు?
కాదమ్మా నువ్వు సొంత ఇల్లు పెట్టుకొని నువ్వు బేబీ కూడా ఉన్నది. అది అది కాదు అత్తయ్య, ఆయన నా నా భయం లేకుండా అయిపోయింది అత్తయ్య. ఆయన తాగుతాండు. ఇప్పటికే స్టన్ను పడ్డది. నా భయం లేకుండా అయిపోయింది అత్తయ్య. తాగుతాండు. రాత్రి ఎప్పుడో మధ్యరాత్రి వస్తాండు. మనిద్దరం ఇక్కడ ఉందాం. నువ్వు కాకపోతే నీ జాబ్ నాకు పెట్టియి. నేను మీ ఇద్దరిని అత్త, నువ్వు మామని నేను చూసుకుంటా అత్తయ్య. మనిద్దరం వెంకటేష్‌కి భయం చెప్పుదాం. నేను ఇక్కడనే ఉంటా అత్తయ్య అంటే, ఎక్కడికత్తవే? ఇక్కడ నీకు స్థలమే లేదు. నువ్వు సంపాదించింది ఏమన్నా ఉన్నదానే? నువ్వు ఏమన్నా లక్షలు తెస్తే నీ ఇల్లు కట్టిందానే? నువ్వు ఇక్కడికెందుకొస్తావే? నువ్వు రావద్దు. పెద్ద మనుషులందరిని అదరగొట్టింది సార్. శిరీష ఇక్కడ రావడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఇది శిరీష కాదు అసలు, వాళ్ళ కొడుకు కూడా ఉండడం ఇష్టం లేదు ఇక్కడ. చాలా సార్లు చెప్పిండు సార్. నేను కూడా 25,000 ఇచ్చిన అత్తయ్య, మాకు ఇంట్లోకి బాగా ఇబ్బంది అవుతుంది అత్తయ్య అంటే, 25,000 రూపాయలు నేను సంతకం పెడతా అత్తయ్య అని బాండ్ పేపర్ తీసుకొచ్చుకొని సంతకం పెట్టిండు. నేను కూడా ఒకటి విన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎవరో వెంకటేష్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ నాన్న ఎల్ఐసి ఏజెంట్, ఈమె కూడా అంగన్వాడీలు పనిచేస్తారు కదా. ఇవన్నీ ఉన్నాక కూడా మీ దగ్గర అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది కదా? మేము మాట్లాడుకో ఒక్క బాబు కదా, ఒక్క కూతురే. కూతురు అంటే కూతురుకు మంచి గవర్నమెంట్ జాబే. అల్లుడు లెక్చరర్ అంటాడు. వాళ్ళకి 2 బాబులు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. బాబు ఒక్కడే కదా. సరే ఇప్పుడు చిన్నప్పుడు బట్టి వాళ్ళ నాన్న చనిపోయింది. ఇప్పటికైనా అది మంచిగా బ్రతకని అని చెప్పేసి అబ్బాయి బాగానే ఉండే. ఆ తల్లి చూడబోతే అంగన్వాడీ టీచరు, అమ్మాయి చదువుకున్నది. ఆ టీచర్ జాబ్లో ఈమె కూడా పెట్టియొచ్చు కదా ఏదైనా రాసి. తండ్రి చూడబోతే ఎల్ఐసి ఏజెంట్ బాగానే ఉంది కదా అనుకున్నాం. కానీ మా అమ్మాయిని ఇంత మోసం చేస్తారు, మా అమ్మాయిని మొత్తమే ఇట్లా ఇంట్లోకి రానియదు అనే సంగతి అయితే మాకు తెలియదు సార్. మంచిగా బ్రతకాలనే కదా ఎవరైనా మంచిగా బ్రతకాలనే, మంచి ఉన్నత కుటుంబంలో ఇచ్చేసి వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక మళ్ళీ ఏమైందంటే, మళ్ళీ దేశపెట్ల కూడా చివరికి పంచాయతీ అయింది. ఆమె 2 సంవత్సరాల దాకా మా చెల్లె వాళ్ళ ఇంట్లోనే ఉన్నది బేబీ. అయితే ఇక్కడ దేశపెట్ల ఒకసారి ఉన్నప్పుడు ఫ్యాన్ కూరేసుకున్నాడంట ఆయన. వీళ్ళ ఉన్న ఇల్లుకును మా ఇల్లుకు దగ్గర ఉంటది. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది మీ బేబీ వాళ్ళ ఉన్న ఇల్లుకు, శిరీష వాళ్ళు ఉన్న ఇల్లుకును మా ఇల్లుకు దగ్గర. మళ్ళీ చెల్లె వాళ్ళు ఉన్న ఇల్లు దూరం, అంటే దేశపెట్ల ఊర్లో ఉంటది. అయితే ఊరేసుకున్నాడట. ఊరేసుకొని వాట్సాప్ వాళ్ళ అన్నయ్యకు పెట్టిండు. అరే నేను ఊరేసుకుంటాను రా చీరతోటి, మీ చెల్లె చీరతోటి ఊరేసుకుంటాను రా, రాత్రి 1:30 అవుతుంది, ఊరేసుకుంటాను రా అని చెప్పేసి మా ప్రణయ్కి అంటే శిరీష వాళ్ళ అన్నయ్యకు వాట్సాప్ చేసి బెడ్ ఎక్కి ఫ్యాన్ మీదకి వెళ్ళి ఊరేసుకున్నాడు. వేసుకుంటే ఇక శిరీష, అదే ప్రణయ్, మన పేరు ప్రణయ్ అన్నట్టు, వాడు ఏం చేసిండు, తొందరగా అక్కడ నుంచి నిద్రలోనే లేచి వాళ్ళ ఇంటికి వచ్చి, అంటే ఎందుకు అట్లా అలాంటి ప్రయత్నం చేస్తారు? అయితే ఎందుకు వేసుకున్నారంటే, మన ఇద్దరం పోయి, అయితే ఇప్పుడు నేను ఈ అమ్మాయిని అడిగిన, ఎందుకు వేసుకున్నాడు అమ్మా, ఎందుకైంది పంచాయతీ అని ఇవని అడిగితే అన్నాడంటే, నువ్వును నేను పోయి మీ పెద్దమ్మని తీసుకొని, మీ వాళ్ళని తీసుకొని పోయి మనం కేసు పెడదాంపా మన అన్నయ్య, మా అమ్మ మా నాన్న మీద కేసు పెడదామని ఈ అబ్బాయి అన్నాడు. ఎందుకంటే మనల్ని ఇంట్లోకి రానిస్తలేదు కదా, నీ ఒక జీతానికి ఇబ్బంది అవుతుంది, నేనేం పని చేస్తలేను, ఇల్లు కిరాయిన కట్టడానికి ఇబ్బంది అవుతుంది, మనం కేసు పెడదాంపా అని చెప్పేసి ఆయన పోరు పెట్టిండట. పోరు పెడితే ఈమె ఉండగా, నువ్వు ఒక జాబ్ చేసుకుంటే నేను ఒక జాబ్ చేసుకుంటే వాళ్ళకు ఆశపడం కదా, నేను ఇప్పుడు 15,000 జాబ్ నేను చేస్తాను, నువ్వు ఒక 20,000 జాబ్ చేయి, అవి మనకు అయిపోతాయి కదా, తర్వాత వాళ్ళని అడుగుదాం తీ అంటే, లేదు నువ్వు ఉంటలేవు అని చెప్పేసి ఊరేసుకున్నాడట. ఊరేసుకుంటే ఇక వీళ్ళు నాకు ఫోన్ చేస్తే, సరే చెల్లెని తీసుకొని రా అంటే రానన్న చెప్పింది. నీ నువ్వు బతుకు మీ అందరు సార్లు చెప్పినా కూడా మమ్మల్ని ఇట్లా చేస్తాను అని చెప్పేసి మనం అక్కడనే వదిలిపెట్టి చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ప్రణయ్. ఓకే, ఇప్పుడు శిరీషకి ఎలాంటి న్యాయం దొరికితే, ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది, తన లైఫ్ ముందుకెళ్తుంది? సార్, ఒకవేళ అంటే ఆమె నాకు పగ కాదు, ధనలక్ష్మి నాకు పగ కాదు. నేను ఎట్లా కన్న తల్లినో ఆమె కూడా అట్లా కన్న తల్లి. ఆమె కాక వెంకటేశ్వరుని చేతుల బట్టి, కోడలి చేతుల బట్టి, ఆ రెంట్కేమో పైసలు ఆ అబ్బాయికి ఇవ్వకుండా వాళ్ళ కొడుకును కోడలి దగ్గర ఉంచుకొని ఒక క్రమశిక్షంగా వాళ్ళని పెంచితే మాత్రం ఆ పిల్లగానికి ఆ గతి పట్టకపో. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే వాళ్ళ వల్లనే ఇదంతా జరిగిందంట. చూస్తే కనబడతలేదు సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇల్లుకిరాయి పైసలు పంపిస్తాను, 10,000 పంపిస్తానంటే, ఆ 10,000 రూపాయలకి వెళ్ళి 1 కిలో టమాటాలు తీసుకుపెట్టబోకపోయేది నా బిడ్డకు. 1 కిలో టమాటాలు తెచ్చి పెట్టబోయేది, ఇల్లుకిరాయి కట్టపోయేది, కరెంటు బిల్లు కట్టపోయేది, జల్సాలు తిరిగేది, మొత్తం తాగేది, తినేది, బండ్ల పెట్రోల్ మీద రాత్రి 10 గంటలకు 1 గంటకు వచ్చేది. అవి నువ్వు ఎందుకు తిను బిడ్డ, తాగు బిడ్డ, నువ్వు తొందర సాగు బిడ్డ అని వేసింది. మొత్తానికైతే వాళ్ళ పెద్దమ్మ ఏముంటుందంటే, ఇంట్లో సొంతిల్లు ఉండగా బయట కిరాయికి ఉంచి పైసలు పంపించలేదు అంటలేదు, కానీ ఆ పంపించిన తను జల్సాలకు యూజ్ చేసుకునేది. అలా బయట పెట్టడం వల్లనే వీళ్ళు ఆర్థికంగా చితికిపోయి చాలా బాధపడ్డారని,
అదే ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే, సొంత ఇల్లు ఉన్నాక సొంత ఇంట్లో ఉంటే ఒక బాధ్యత, ఒక క్రమశిక్షణ ఉంటూ తను మంచిగా ఉండేవారు గదా! వాళ్ళ అత్తామామలు వీళ్ళని దగ్గరుండి చూసుకుంటే ఇదంతా జరగకపోయేది గదా! అసలు వాళ్ళ వల్లనే ఇదంతా జరిగింది. మరియు ఇంతకుముందు వీడియోలో శిరీష అన్నట్టుగానే వాళ్ళ అత్తమామలు అడిగినప్పుడు తన లివర్ ఏదైతే డ్యామేజ్ అయిపోయింది. వాస్తవంగా అయితే లివర్ అనేది కొంత టిష్యూ అనేది గూడా ఉన్నా గూడా అది రీజనరేట్ చేసుకొని పథ్యం చేసినా గానీ, కొన్ని కోర్స్ వాడితే గూడా అది తను బతికే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఆ టైంలో గూడా ఈ శిరీష వాళ్ళ అత్తగారికి ఫోను చేసి డబ్బులడిగితే, తను బతుకుతాడో, లేడో నీకెందుకు అని జెప్పేసి, తన గురించి నీకెందుకు అని జెప్పేసి వాళ్ళు ఆర్థికంగా సాయం చేయలేదు. ఆర్థికంగా సాయం చేయలేదంటే వాళ్ళిక్కడ ఉండట్లేదు. వాళ్ళు చిన్న జీతాలతోని చిన్న చిన్న జాబులు చేసుకొని వాళ్ళుండేది. తన భర్తను బతికించడం కొరకు వాళ్ళ అత్తామామలకు ఫోను చేసి, నాకు అత్తమ్మ నాకు కొంత అమౌంట్ కావాలంటే, నీకెందుకివ్వాలే తను బతుకుతాడా లేడా అంటే ఇలాంటి మాటలతోని అన్నారని జెప్పేసి శిరీష చెప్పింది. వీళ్ళు ఇంకా ఏమంటున్నారంటే, ఆ రోజు తన భర్త హాస్పిటలైజ్ అయినప్పుడు కొంత అమౌంట్ అయితే ఇచ్చి, కొంత అమౌంట్‌ని హాస్పిటల్‌లో కడితే, తనకు క్యూర్ అయిపోయి, తను బతికేవాడు గదా! ఈరోజు ఇలా ఉండేది కాదు గదా! ఈ శిరీష పరిస్థితి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే శిరీష ఇప్పుడు ఒంటరి మహిళ. అటు పిల్లలు లేరు, ఇటు తండ్రి లేడు, ఇటు భర్త లేడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి మరి శిరీష? ఆమెకు న్యాయం జరగాలండి సార్. ఆమెకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇగ ఇంత సిట్యుయేషన్‌లో చూసుకుంటూ ఉంటాంటే గూడా ఆమెను సరే 11 రోజు దాకా ఉండాలమ్మా నువ్వు చేయాలే. మనకు డబ్బు గాదు పాపం ఆయన మంచోడు. తాగుతనే అట్లా చేసిండు గానీ ఆయన ఆత్మశాంతి కోసమైనా నువ్వు ఉండాలని చెప్పేసి మేమందరం అక్కడ ఉంచిపోయినాం. పోయినంక ఆమెను సూటిపోటి మాటలతోటి నువ్వు ఇక్కడ ఉంచొద్దు, ఇక్కడ బట్టలెండేయొద్దు, ఈ బాత్రూమ్‌లో పోవద్దు, ఈ దువ్వెనతోటి దూకోవద్దు, ఆ! ఈ గోడలు కడుక్కోవడం, ఎవరైనా వచ్చి ఇంట్లోకి వచ్చినా కూడా నువ్వు కాళ్ళు కడుక్కున్నావా, ఇల్లంతా కడుక్కోవడం ఇవన్నీ ఆమెను ఒక బాధ పెట్టింది. బాధ పెడితే ఇప్పుడు మాకేమనిపిస్తది, భర్త ఉన్నప్పుడే ఆమెను చూసుకోలేదు. ఇప్పుడు భర్త లేకపోతే ఆమెను ఎట్లా చూసుకుంటది? చూసుకోలేదు గదా! ఇగ మాకనిపిస్తదా? అనిపియదా? కానీ ఆమెకు కొంచెం న్యాయం జేసి ఆమెకు ఇగ ఏం జేస్తారో మీరే నిర్ణయించాలి. వాస్తవంగా వీళ్ళ పెద్దమ్మ చెప్పేది కూడా కొంతవరకు వాస్తవమే. కొంతవరకు కాదు, పూర్తిగా వాస్తవమే. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి తన సొంత కాళ్ళ మీద బతికే ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ అనేది ఉంటే తను ఒక ఉన్నత శిఖరాలు కూడా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు తను ఒంటరి మహిళ. తనకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఈ సమాజంలో ఎదుర్కోవాలో మీకు కూడా తెలుసు. అసలు తను కోరుకునేది న్యాయమైన కోరికే అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంటే కామెంట్ల రూపంలో తెలపండి.